అందరికీ మరొకసారి మరణాతః. పిల్లరా, ఈ ఆదివార ఉదయకాల సమయమందు ప్రత్యేకముగా యవనరాండ్ర క్రిస్మస్, గర్ల్స్ క్రిస్మస్ పురస్కరించుకొని ఏ వర్తమానం అందించాలి అన్న తరుణంలో పదే పదే మనకు లేక నాకు ఒక అంశం ప్రేరణకొస్తూ ఉంది. అంశమే ఒక యవనరాలై ఉన్న రూతు. ఈవేళ మన ధ్యానాంశము బెత్లెహేం ముగ్గురు మాతృమూర్తులు. బెత్లెహేములోని ముగ్గురు మాతలు, ముగ్గురు తల్లులు. బెత్లెహేం ముగ్గురు తల్లులు. మొదటి తల్లి నయోమి, రెండవ తల్లి రూతు, మూడవ తల్లి మరియా. ఒకసారి చెప్పేసేయండి, బెత్లెహేములో ప్రసిద్ధిగాంచిన వాక్యములో లిఖితమై ఉన్న ముగ్గురు తల్లులు ఎవరు? నయోమి, రెండవది రూతు, మూడవది మరియా. నయోమి అనగా మధురము. మొదటి తల్లి మధురమైన తల్లి. రూతు అనగా దృష్టించుట, హత్తి ఉండుట. రెండవ తల్లి అత్తను, దేవుని అత్త జనాంగమును హత్తుకున్న తల్లి. మూడవది మరియా అనగా ఒక వింతైన భావం వస్తుంది. మరియా అనగా తిరుగుబాటు. మరియా దేవునికి తిరుగుబాటు చేయలేదు, కానీ లోకానికి తిరుగుబాటు చేసింది. అనగా లోక తీరు తెన్నలను అనుసరించి జీవింపక లోకానికి, ఆ కాలంలో ఉన్న పాపానికి తాను తిరుగుబాటు చేసి దేవుని దయాప్రాప్తురాలిగా తాను దూత ద్వారా సంబోధింపబడినది. కాబట్టి లోకానికి ఆమె తిరగబడింది, కాబట్టి దేవుని దయకు ఆమె పాత్రురాలైంది, అర్హురాలైంది అన్నమాట అండి. కాబట్టి నయోమి, రూతు, మరియా. అలాగే ఈ కాలమందు యవన బిడ్డలకు స్నేహము అనేది చాలా ప్రాముఖ్యం. ఇంగ్లీష్ భాషలో ఒక సామెత ఉంటుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవడో లేక ఎవతో నాకు తెలియచేస్తే నీవెవడో నేను చెప్పగలను. దేవుని బిడ్డలారా, వాక్యములో 4 రకాల స్నేహితులు మనకు కనబడుతూ ఉన్నారు. యవనస్తులు ఒంటరిగా జీవించలేరు. యవనస్తులకు స్నేహములు అనేవి అవసరం. ముఖ్యంగా స్త్రీలకు, యవనరాండ్రకు స్నేహములు అనేది అవసరం. కాబట్టి స్నేహముల విషయములో కొన్ని ముఖ్య అంశములు ఈవేళ దేవుని వాక్యములో నుండి మనం గ్రహించుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 18:24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితులడు. గమనించండి, కొంచెం భాష తారుమారు ఉంటుందండి తెలుగు భాషలో. మరి అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ భాషలో ఏమనుంటుందంటే, ఎ మ్యాన్ దట్ హ్యాస్ ఫ్రెండ్స్ మస్ట్ షూ హిమ్సెల్ఫ్ ఫ్రెండ్లీ. ఎవరైతే స్నేహితులు గలవాడై ఉంటారో వాడు స్నేహపూర్వకముగా మసలాలి. కాబట్టి స్నేహపూర్వకమైన భావము గలవారికి పక్కుమంది
పెక్కు మంది స్నేహితులు ఉంటారు. There are friends who may be a man's destruction. ఇది ఒక తర్జుమా. కొందరు స్నేహితులు గలరు, ఆ కొందరు స్నేహితులు నాశనమునకు దారితీయు స్నేహితులు. ఇది ఒక అనువాదం. అలాగే a man of many companions may come to ruin. ఇంగ్లీష్ భాషలో దాకా తెలుగు భాష అనువాదం, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే నాశనమునకు దారితీస్తుంది. ఇది ఒక భావం. మరి a man with many friends may lose them. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే కొందరు స్నేహితులైన వారిని పోగొట్టుకునే దుస్థితి ఉంది. ఇది ఇంకొక భావం. చూసారా ఎన్ని భావాలు ఉన్నాయి ఒక వాక్యానికి. ఇంకొక భావం చెప్తా. మ్యాన్ విత్ మెనీ ఫ్రెండ్స్ కెన్ స్టిల్ బి రూయిన్డ్. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నా నాశనమయ్యే వారు మనుషులు ఉన్నారు. చూడండి ఒక మాటకి ఎన్ని భావాలు ఉన్నాయో. సామెతలు అంటే ఇదే అన్నమాట అండి. చెప్పే వాళ్ళని బట్టి, వివరించే వారిని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. సరే, ఏది ఏమైనా స్నేహితులు అనేవారు ఈ లోకములో మనకి అవసరం. సామెతలు 22:11 సెలవిచ్చే మాట, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చూసారా, హృదయ శుద్ధి ప్రేమించి దయగల మాటలు పలికితే ఎవడు స్నేహితుడు అవుతాడంట? రాజే స్నేహితుడు అవుతాడంట. కాబట్టి రాజులతో మనం స్నేహం చేయాలంటే మనకేం కావాలా? హృదయ శుద్ధి, దయగల మాటలు. 27:6 సామెతలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. మేలు కోరు స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, వెనక్కి తిరిగి గుద్దును. మేలు కోరు స్నేహితుడు గాయములు చేయును. ఇందాక అసలు విషయం మర్చిపోయాను తర్జుమాలలో. 18:24 ఇంకొకసారి చూద్దాం. అసలు విషయం అక్కడ మిస్ అయిపోయిందండి హడావుడిలో. 18:24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. చూడండి, అందరూ వచ్చి మీద పడతారు. నాకు 10,000 ఇవ్వవా, నాకు 5,000 ఇవ్వవా, మొత్తం ఇచ్చేసాడు అనుకోండి, కొల్లగొట్టబడతాడు, దివాలా తెస్తాడు. అడిగి 10,000 ఇచ్చావు, నా 15,000 ఇవ్వు అన్నాడు. తగాదా వచ్చింది అనుకోండి, పెక్కు స్నేహితుడు గలవాడు ఏమైపోతాడు? నష్టపోతాడు. అసలైన మాట తర్వాత ఉంది. సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఎవరంటే యేసు ప్రభువే. ఇక్కడ ప్రభు గురించి రాయబడి ఉంది. సహోదరుని కంటే మిన్నగా మరలను హత్తియుండు స్నేహితుడు, నిజ స్నేహితుడు, ఆత్మ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభువు. ప్రాణ స్నేహితుడు, a friend that sticketh, మనల్ని అంటబెట్టుకొని సదా ఉండు స్నేహితుడే యేసు క్రీస్తు ప్రభువు. అందుకే ప్రభు అంటున్నాడు, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మిమ్మల్ని అత్తి ఉంటాను, మీకు తోడై ఉంటాను. ఈయనే యేసు ప్రభువు. తరువాత సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము పదునగును. ఇనుము చేతనే ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఒకడు తన స్నేహితునికి లేక చెలికానికి వివేకము పుట్టించును. వినండి, నయోమి, రూతు ఎవరు చెప్పండి? అత్త కోడళ్ళు. వీరు అత్త కోడళ్ళు అయినా కానీ వీరిద్దరు ఒకరికొకరు ఎట్లా ఉన్నారంటే స్నేహితుల్లాగా ఉన్నారనమాట అండి. కాబట్టి అత్త ఇనుము,
కోడలు కత్తి. ఈ ఆకురాయి అయిన అత్త కత్తి అయిన రూతుకి ఏం పెట్టింది? పొదును పెట్టింది. కాబట్టి అత్త మొద్దుబార్చల కోడల్ని. అత్త కోడలికి ఏం చేసింది? పొదును పెట్టింది. అందుచేత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుచుండు అత్త పట్టుగాను అని అనుకుని వాకండి. అత్త పట్టుగా తిట్టేది నిన్ను కాదనుకొని తీరవే కాంత అన్నట్లు అత్త పట్టుగా తిట్టేది ఎందుకు? మిమ్మల్ని పొదును పెడతానికి, మీరు మొద్దు బారకుండా ఉండటానికి. కాబట్టి స్నేహితుడు ఇనుము ఎలాగూ ఇనుముకి పొదును పెట్టునో అలాగున స్నేహితుడు తన తోటి స్నేహితునికి ఏం చేయాలంట? పొదును పెట్టాల. అందుచేత పొదును గల స్నేహితులను, పొదును పెట్టు స్నేహితులను కలిగి ఉండాలి. కానీ మొద్దుపరచు స్నేహితులు అపాయకరం. అందుకే పెక్కు మంది స్నేహితులు గలవాడు ఏమైపోతాడంటండి? నాశనం అయిపోతాడు, వ్యర్థమైపోతాడు. అందుచేత ఎవరైతే మన జ్ఞానానికి, వివేకానికి ప్రయోజకులో అట్టి వారితో పెద్దలైనా ఎవడైనా ఏం కలిగి ఉండటం మంచిది? స్నేహం. అలాగే మొద్దులను చేసి తప్పుదావ పట్టించే స్నేహితులకు మనం ఎంత త్వరగా ఎడంగా ఉంటే పెద్దలైనా సినులైనా ఎవరికైనా ఇది అవసరం. మరి ఐఆర్వి అనే ట్రాన్స్లేషన్ ఇలాగూ తర్జుమా చేస్తుంది: ఇనుము చేత ఇనుము పొదునవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పొదును పెడతాడు. ఈవేళ దేవుని ఆలయానికి వచ్చి మీరు వాక్యం విన్నారంటే ప్రతి వారం మీరు వాక్యం వినటం బట్టి మీరేమవ్వాలా? పొదునైన వారు అవ్వాలి. అందుకే వాక్యం మీకు బోధింపబడుతుందని ఈ నేపథ్యంలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి శత్రువు పొదును కాదండి, అదును చూసుకొని మనల్ని చదును చేస్తాడు. స్నేహితుడు పొదును పెట్టి మనల్ని ఇంకా ఉన్నతమైన వారిగా చేస్తారు. కానీ దుష్ట శత్రువులు అదును చూసుకొని, అంటే సమయం చూసుకొని ఏం చేస్తారంట? మనల్ని చదును చేస్తారు, అంటే ఫ్లాట్ చేసేస్తారు. మీ అందరికీ తెలుసు, మీ ఊర్లో మీ చుట్టాల్లో ఈ అనుభవాలు ఉన్నాయా లేవా? చెప్పండి. అందుకు పెద్ద నిదర్శనం నా జీవితంలో మా బాబాయ్, ఇక్కడే ఉన్న ఆయన సమాధి. ఆయన స్నేహితులు ఉన్న సొమ్ము అంతా కాజేసి కడకి ఆయన శవంగా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట అండి. ఉన్న విషయం చెప్తున్నా, కల్లారా చూసిన సంఘటనలు ఇవన్నీ. ఇవేమి సినిమాలు కాదు, లైవ్ సినిమా చూసిన వాళ్ళం అనమాట అండి. ఇరువురు స్నేహితులు, జతలు, 4 జతల స్నేహితులైన వారిని వేళ పరీక్షించుకుందాం. మొదటి జత ఎలిజబెత్ మరియా. ఎలిజబెత్ మరియా. ఎలిజబెత్ మరియకు చుట్టమే కాదు, స్నేహితురాలు. కాబట్టి భక్తిగల మరియా తన విశ్వాసమును పొదును పెట్టుకోవటానికి, తనకు కన్యకగా గర్భము ధరించిన సంగతిని గూర్చి ఓదార్పు పొందటానికి, ఆదరణ పొందటానికి తాను ఒంటరిగా ఉండి ఇదే ఆలోచనతో తబ్బిబ్బు కాకుండా మరియా ఏం చేసిందంట? తానున్న చోటు విడిచి ఆమె కొండ సీమలలోనికి వెళ్ళి ఎవరి ఇంట నివాసం ఉంది? ఎలిజబెత్ ఇంట. ఎంతకాలం? 6 నెలలు. అంతేనమ్మా? ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను.
అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఈ వర్తమానం మరియ విని కొండ సీమలలోనికి ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని 39 యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియ యొక్క వందన విషయం 56 కిందకి దిగుతాం. మరియు మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళెను. బహుశా 6వ నెలలో ఎలిజబెత్ గర్భం ధరించినప్పుడు మరియమ్మ గర్భం ఎందుకు? యేసు ప్రభువుకి యోహానికి ఎన్ని మాసాలు? 6 మాసాలు. ఇది నాకు ఎట్టా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటానంటే వినండి గమ్మర్తి. ఖచ్చితంగా మా మేనల్లుడికి మా అబ్బాయికి కరెక్ట్గా 6 నెలలు అనమాట. ఆడు ముందు ఇడి వెనక. అందుకే నాకు బాగా గుర్తుంటుంది 6 నెలలు అనేది. అంటే సుమారు ఎలిజబెత్ ప్రసవించు వరకు అనుకుందాం, ఇక్కడ రాయబడలా, మనం అనుకుందాం, ఊహించుకుందాం. ప్రసవించే వరకు ఎలిజబెత్కి ఎవరు తోడున్నారు? మరియమ్మ తోడుంది. చూసారా? ఎలిజబెత్కు మరియ తోడు, మరియకు ఎలిజబెత్ తోడు. చూసారా? వీరిద్దరూ ఇప్పుడు ఎవరు చెప్పండి? స్నేహితులు, ఆధ్యాత్మిక స్నేహితులు, ఆధ్యాత్మిక బంధము గలవారు. కాబట్టి ఇందాక మనం చూస్తే ఆమె ఇప్పుడు ఇంత వింత తన జీవితంలో ఇంత అద్భుతం జరుగుతుందని విని అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది అనమాట. 39 ఒక ఊరికి త్వరగా వెళ్ళి చూసారా? దూత వర్తమానం మరియ ఎవరికి చెప్పలా. ఎవరికి చెప్పింది? తనకు ఆప్తురాలు, తనకు నిజ స్నేహితురాలు అయ్యున్న ఎలిజబెత్కు చెప్పడానికి మరియ ఏం చేసిందంట? త్వరగా వెళ్ళింది. శ్రమ తీసుకొని భారమైన కష్టమైన ఎవరి దగ్గరికి వెళ్ళింది? స్నేహితురాలు అయ్యున్న ఎలిజబెత్ యొద్దకు క్రిస్మస్ కాలమందు వేగిరపడి వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరిద్దరు తర్వాత మీరు వాక్యం ధ్యానం చేసుకుంటే ఒకరికి ఒకరు దేవుని తలంచుకున్నారు, దేవుని స్మరించుకున్నారు, దేవుని స్తుతించుకున్నారు. మరి అప్పటికి బహుశా కొన్ని దినాలు మరియమ్మ లేకపోతే ఆమె గర్భం ధరించటం. ఎప్పుడైతే గర్భములో మరి ఎంత పిండమో ఏమో మరి యేసు ప్రభు ఇంకా అణువే అయి ఉండొచ్చు. ఈ అణువుని ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు చూసి ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడంట? గంతులు వేసాడు. చూడండి. కాబట్టి యేసు ప్రభువు యోహాను ఏ స్నేహితులు? ఊంబు ఫ్రెండ్స్, అంటే గర్భ స్నేహితులు అన్నమాట అండి. తల్లి గర్భములోనే ఒకళ్ళొకళ్ళు చూసుకొని గంతులు వేసుకున్న వాళ్ళు ఎవరు? ప్రాణ కాదు, గర్భ స్నేహితులు. ఎవరంటే యేసు ప్రభువు యోహాన్. అందుకే యోహాన్ అంటాడు తన స్నేహితుడు, తన మెస్సియా అయిన యేసు ప్రభువును చూసి, నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది. నేను తగ్గాలి, యేసు ప్రభు హెచ్చింపడాలి. చూసారా? ఏ ఫ్రెండ్ అయినా తాను తగ్గించుకుంటాడు, తన తోటి ఫ్రెండ్ని హెచ్చిస్తాడు. అట్టివాడు నిజ స్నేహితుడు. తోటి ఫ్రెండ్ను తొక్కేసి నేను హెచ్చించాలనుకున్నవాడు ఇందా చెప్పాను చూసారా? శత్రు అదును చూసి ఏం చేస్తాడు? చదును చేస్తాడు. కాబట్టి అదును చూచి చదును చేసే స్నేహితులు కాదు ఉండవలసిన వారు. మనకు పొదును పెట్టి, మనకు పొదుపు నేర్పి, మనలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగల వారే నిజ ఫ్రెండ్స్, నిజ స్నేహితులు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ మరియలు పిల్లలు చెప్పండి, గర్ల్స్ చెప్పండి ఒకసారి. ఎలిజబెత్ మేరీ ఎవరు?
పొదును పెట్టుకునే స్నేహితులు. ఇప్పుడు నయోమి, రూతు. పిల్లరా, రూతు గ్రంథములో మొదటి అధ్యాయం ఇప్పుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక మంచి ధ్యానంలో ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రేరణ. అదేమనగా అత్త కోడళ్ళ మధ్య ఉన్న సంభాషణ రూతు గ్రంథములో మొదటి అధ్యాయం సుమారు 6వ వచనము నుండి 17వ వచనం వరకు రాయబడి ఉందన్నమాట అండి. సుమారు 11 వచనాలలో అత్త కోడళ్ళ ఐకమత్యం, అత్త కోడళ్ళ వినండి ప్రస్థానం, అత్త కోడళ్ళ ప్రస్థానం అంటే ప్రయాణం. అత్త కోడళ్ళ ప్రస్థానములో అంటే మోయాబు నుండి బెత్లెహేమునకు వారు వెళ్ళు ప్రయాణములో ఓర్ఫా, రూతు, నయోమి ఏం చేసుకుంటున్నారంట? మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మాటలు బహుశా రూతే చెప్పు ఉండాలి, లేకపోతే రూతు గ్రంథం రూతు చెప్పకపోతే వారి ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ మరి ఎవరు చెప్తారు? లేక దేవుడు అన్న చెప్పు ఉండాలి. దేవుని బిడ్డలారా, వారు ముగ్గురు ప్రేమతో, ఆప్యాయతతో, స్నేహభావముతో, సంఘీభావముతో, సాత్వికముతో, ఒకరినొకరు ప్రోత్సాహముతో సంభాషించుకుంటూ వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. గమనించండి, ఓర్ఫా, రూతు అనువారు ఏ ఊరు వారు? చెప్పండి. మోయాబు ఊరు వారు. నయోమి ఏ ఊరుది? యోదయ ప్రదేశం, బెత్లెహేం. కాబట్టి ఆమెమో భక్తిపుర్రాలు, వీరేమో యూదేతరులు. ఇంకోసారి చెప్తా, నయోమి ఏమో యూదురాలు, ఓర్ఫా, రూతేమో మోయాబీయులు అంటే యూదేతరులు. ఇప్పుడు చూడండి, యూదేతరులు యోదా అత్తను తమ ఇంట కలిగి 10 ఏండ్లు సంసారం చేసిన కోడళ్ళు ఎవరు? ఓర్ఫా, రూతు. గమనించండి, సుమారు 6 నుండి 17 వరకు మనం చూస్తే ఎక్కడ కఠినమైన మాట కానీ, పరుషమైన మాట కానీ, వాదాలు కానీ, భేదాలు కానీ మనకెక్కడా కూడా కనపడవు. మరి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ముగ్గురు కలిసి బయలుదేరారు. ముగ్గురు కలిసి మార్గములో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మరి 7వ వచనం మీకోసం చదువుతాను, వినండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యోదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా బయలుదేరారు. సూట్ కేసు పట్టుకున్నారు, తట్టాబట్టా సర్దుకున్నారు, వెళ్తూ ఉన్నారు. మరి పోనుష వెళ్తూ ఉండగా దారి మధ్యలో నయోమికి ఆలోచన కలిగింది. అంటే ముగ్గురు కలిసి ప్రయాణం సాగిస్తున్నారు, ప్రయాణం జరిగిస్తూ ఉండగా మధ్యలో ఎందుకో నయోమికి పురుగు గుట్టింది, బుర్రలో పురుగు దూరింది. అప్పుడు మధ్యలో ఆపి నయోమి అంటుంది, 8వ వచనం, నయోమి తన ఇద్దరు కోడండ్రులను చూచి, ఓ కోడళ్ళారా, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి మల్లుడి లేక వెల్లుడి. చనిపోయిన వారి ఎడలను నాడలను మీకు దయచూపినట్లు లేక మీరు దయచూపినట్లు. గమనించండి, చనిపోయిన వారి ఎడలను
నా ఎడలను మీరు దయా చూపినట్లు యెహోవా మీ ఎడల దయా చూపును గాక. గమనించండి, ఎంత మంచి మాట. కోడళ్ళారా వినండి. కోడళ్ళారా, చనిపోయిన నా కొడుకుల ఎడల నా ఎడల మీరెట్లయితే దయ చూపించారో అట్లా దేవుడు కూడా మీ యందు దయ చూపించాలి. అట్లా నేను దయ చూపించలేను. ఇంకా నా దయ మిమ్మల్ని వెంటాడదు, కానీ నా దయ మారుగా ఎవరి దయ మిమ్మల్ని వెంటాడాలి? దేవుని దయ. గమనించండి బోష్, ఇదే నిజమేమో. మీరు మీ అత్తనట్టా చూసుకుంటారో రేపు మీకొచ్చే కోడలు మిమ్మల్ని అట్టా చూసుకుంటుందంట. దేవుని వాక్యం చెప్పేది, నేను చెప్పేది కాదు. ఇంకోసారి చెప్తున్నా, మీరు మీ అత్తని ఎట్టా చూసుకుంటారో ఈవేళ రేపు మీ కోడలు మిమ్మల్ని అట్టా చూసుకుంటుంది. అంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది. గమనించండి దేవుని బిడ్డలారా. మరి రేపు మీ కోడలు మిమ్మల్ని చూసుకోవాలా? ఈవేళ మీరేం చేయండి? మీ అత్తని అట్టా చూసుకోండి. దేవుని వాక్యం. ఏమ్మా, కోడల జాతకం చెప్తున్నానా? బైబిల్లో ఉంది. నాకేం తెలుసు మీ జాతకాలు లేనిపోయింది. నేను అత్త కాదు, కోడలు కాదు. కాబట్టి బైబిల్లో ఉన్న మాటను మీకు బోధించి ఉపదేశకుణ్ణి. గమనించండి పిల్లరా, 14వ వచనం మనం చూస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్ఫా అనగా ఈపు. మరి ఎందుకు ఆమె పేరుగా అట్టగలిగిందో మనకు తెలియదు. మరి ఓర్ఫా అనగా వీపు, గూని అంటారు కొంతమంది. కాబట్టి ఓర్ఫా నయోమిని ఆర్పేసింది. ఓర్ఫా ఆర్పు చేసేసింది. ఓర్ఫా ఆర్పు చేసింది అన్నమాట. ఎవరిని? అత్తని. అత్త ముద్దు పెట్టుకుందంట. మరి బుగ్గకు ముద్దు పెట్టిందో, తలకి ముద్దు పెట్టిందో, చేతికి ముద్దు పెట్టిందో మనకు రాయలా. ఏదో నా బోటి స్టోరీ రైటర్ అయితే రాసేవాడేమో, ఆయన ఎవరో రాయలేదు. గమనించండి, ఓర్ఫా ముద్దుతో అయిపోయింది, కానీ రూతు హత్తుకొన్నది. రూతు ఏం చేసిందంటండి? హత్తుకొన్నది. అందరు చెప్పండి ఇంకోసారి, హత్తుకొన్నది. రూతు అనగా హత్తుకొనుట. హత్తుకొను రూతు ఎవరిని హత్తుకొన్నదండి? అత్తను హత్తుకొన్నది. వీరిద్దరు స్నేహితులు. పిల్లరా, ఈమె విషాదం ఎంత విపరీతం అంటే, పిల్లరా, తిరిగి బెత్లెహేమునకు నయోమి వెళ్ళినప్పుడు ఆ ఊరు వారందరూ ఇదిగో మధురం 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 వచ్చింది అంటూ ఉంటే, పిల్లరా 20వ వచనం 1:20, ఆమె సర్వశక్తుడు సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను, చాలా దుఃఖము నాకు కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక, నన్ను నయోమి అనొద్దు, మారా అనుడి. మారా అనండి. నేను మధురము కాదు, నేను చేదు. దేవుడు నాకు బహు దుఃఖము కలిగించి మధురముగా వెళ్ళిన నాకు మోయాబులో చేదు కలిగించెను అని అంటదన్నమాట అండి. దేవుని బిడ్డలారా, రూతు సదా అత్తను హత్తుకొన్నది, అత్తను కలిగి ఉన్నది. అందుచేత అత్త ద్వారా పొదును పెట్టబడి, అత్త ద్వారా జ్ఞానము బోధింపబడి, అత్త చెప్పిన మాటను బట్టి తూచా తప్పకుండా రూతు చేసి ఆమె ఏమైంది? బోయాజు భార్య అయింది. ఆమె ఓబేదుకు తల్లి అయింది. ఎవరి మాటను బట్టి?
అత్త మాటను బట్టి. తర్వాత మీరు వాక్యం చదివితే అత్త మాట మీకు అర్థమవుతుంది. నువ్వు వెళ్ళు, మన సమీప బంధువు బోయాజు ఉన్నాడు, ఆ బోయాజు పొలములోనే నువ్వు పడిగేరుకో, వేరే పొలాలలోనికి నువ్వు వెళ్ళి పడిగా ఏరుకోవద్దు. 2, నువ్వు తింగరదానలాగా ఉండద్దు. నువ్వు చక్కగా స్నానము చేసి మంచి వస్త్రము తొడిగించి ధరించి నీవు నీ తల అంటుకొని, బోయాజు కోత పండగ కాలమప్పుడు తాను కళ్ళెము యొద్ద పండుకొనున్నప్పుడు నీవు వెళ్ళి దుప్పటి పైకెత్తు, అనగా బోయాజుతో నీవు సాంగత్యం చేయి, బోయాజు సన్నిధిలో నీవు నిలిచియుండు. అప్పుడు బోయాజుకు నీ పట్ల ఏం కలుగుతుంది? మమకారము. కాబట్టి మనము కూడా బలవంతుడై ఉన్న దేవుడు అని చెప్పబడు బోయాజు యొక్క సన్నిధిలో ఏం చేయాలి? ఆయన దుప్పటి విప్పాలి, అనగా మన ప్రేమను దేవునికి ఆయన సన్నిధిలో వ్యక్తపరచాలి. అందరూ కలిసి పాడుకుందాం. మొన్న నా ప్రేమాని సన్నిధానముననే నిన్నాడు దారాబోయున్. గమనించండి, బోయాజు, మీరందరూ పెద్దవారు, అపార్థం చేసుకోబాకండి, అర్థం చేసుకోండి, ఆత్మీయ అర్థం తీసుకోండి, లోకానుసారంగా యోచించొద్దు. మరి రూతు తన ప్రేమను బోయాజు సముఖములో ఏం చేసింది? వెళ్ళకక్కింది. అప్పుడు బోయాజు ఎవరిని ప్రేమించాడు? రూతు ప్రేమించాడు. అలాగున దైవజనులు రాస్తూ ఉన్నారు, ఉన్నా నా ప్రేమ నీ సన్నిధిని దారపోయన్, అప్పుడు నన్ను నీ వాణిగా స్వీకరించు, నన్ను నీ వాణిగా దాగై కొనుమప్పుడు చెన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా. గమనించండి, ఆత్మీయంగా ఆలోచిద్దాం. రూతు ఉన్న ప్రేమను బోయాజు ఎదుట దారపోసింది. దారపోయగానే బోయాజు తనను తన దానిగా స్వీకరించి తన సాన్నిధ్యమందు, అనగా తన భార్యగా, తన సతీమణిగా నిశ్చయము ఏం చేసుకున్నారు? వివాహము ద్వారా స్థిరపరచబడ్డారు. అలాగున బలవంతుడైన దేవుని సన్నిధిలో మన ప్రేమను మనము దారపోస్తే మనలను ఆయన తన వారిగా స్వీకరించి తన సముఖమందు మనల్ని ఏం చేస్తారంటండి? స్థిరపరుస్తాడు. గమనించండి, మీలో ఎంతమంది ప్రార్థన చేసుకొని లేక దైవ సన్నిధిలో ప్రార్థనలో, దేవా నీవంటే నాకు చాలా ఇష్టమయ్యా అని ప్రభువుతో అన్నవారు ఉన్నారో ఒకసారి చెయ్యొద్దండి. మొహమొగాలు చూసుకోబాకండి అన్నారా? మంచిది, గొప్పవారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని, మన ప్రేమను ఏం చేయాలంటండి? ధారపోయాలి, మన ప్రేమను వెల్లడి చేయాలి. ఎవరి ఎదుట? అదే అయ్యగారు రాసిన మాటే. కాబట్టి రూతు తన అధమ స్థితిలో ఎవరిని ఎత్తుకున్నది? అత్తను ఎత్తుకున్నది. ఏముందిలే, విధవరాలు, ఏమ దగ్గర ఏముంటుందిలే అనుకోలేదు. కానీ తన దీన స్థితిలో, అధమ స్థితిలో, విషాద స్థితిలో ఎవరిని హత్తుకున్నదండి? అతను హత్తుకున్నది. మరి మీకు తెలుసు, ఈవేళ రూతు వంటి వారుంటే అత్తను హత్తుకుంటారా, లేకపోతే వారు బయట షికారులు చేస్తారా అంటే మీరే ఆలోచించుకోండి, ఎందుకంగా మాట్లాడకూడదు. కాబట్టి నయోమి యొక్క విపత్తు, నయోమి యొక్క వేదన, నయోమి యొక్క చింతన మనం ఆలోచించు వారమైతే
5వ వచనములో విషాదమంతటిని ఒక్క వచనములో కోడీకరించి రూతు గ్రంథకర్త మనకు వివరిస్తారు. 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోను అను ఇద్దరు చనిపోయాడంటండి. కాగా ఆ స్త్రీ తాను కడిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. గమనించండి, ఇక్కడ నయోమి యొక్క నష్టాలు అసలు లెక్కేసుకుందాం. నయోమి ఎక్కడుంది? పొరుగు దేశములో ఉంది. నెంబర్ 1, తన సొంత దేశములో లేదు. నయోమి పొరుగు దేశములో తాను పరదేశిగా ఉంది. నెంబర్ 1, నయోమి పొరుగు దేశములో పరదేశి లేక పరదేశములో పరదేశి. నెంబర్ 2, స్వదేశమును విడిచి పరదేశములో అప్పటికి ఎంతకాలం ఉండింది? 10 సంవత్సరాలు. ఎలిమెలెక్ భర్త చనిపోయాడు. ఎలీ అంటే దేవుడు, మెలేక్ అంటే రాజు. ఎలిమెలెక్ అంటే దేవుడే నా రాజు. పిల్లరా, దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న, మన భాషలో చెప్పాలంటే దేవరాజు. అయిలారా, మీలో ఎంతమంది దేవరాజులు ఉన్నారో చెయ్యత్తండి ఒకసారి. ఎవరు లేరా దేవరాజులు? ఒక్క ఆయన ఉన్నాడు, స్తంభం సాటుందా, ఒక్క ఆయన ఉన్నాడు దేవరాజు. వినండి, దేవరాజు ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుణ్ణి. బహుశా దేవరాజుకి బెత్లెహేములో ఆహారం దొరకనందున తన ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళాడండి? పరదేశానికి, అంటే మోయాబు దేశానికి వెళ్ళాడు. ఎలిమెలెక్ చనిపోయాడు, అలాగే మహ్లోను చనిపోయాడు, కిల్యోను చనిపోయాడు. 5 వచనాల్లో ఉన్న 5 విషాదాలు. తీరా ఇవన్నీ పరిణామములు బట్టి తానేమైపోయింది? వారసులు లేకుండా అయిపోయింది, యజమానుడు లేకుండా అయిపోయింది. గమనించారా? ఆ ఇంట ఎవరు లేరు? ఒక్క పురుషుడు కూడా లేడనమాట అండి. గమనించండి, యజమాని లేడు, వారసులు లేడు. వినండి, దయచేసి వినండి, ఒక్క మాట, ముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోండి. యూదా సంతతిలో సంతానోత్పత్తి ద్వారా వంశము లేకపోవుటయే వారికి శాపముగా భావించుకుంటారన్నమాట అండి. అంటే ఒకరి వంశం ఏమవ్వాలి? తరతరాలు పెంపొందాలి, వర్ధిల్లాలి అన్నమాట అండి. కాబట్టి ఎవరైనా వంశధారకులు ఆ కుటుంబంలో లేకపోతే మరి వారిని హేయులుగా, వారిని శాపగ్రస్తులుగా భావించుకుంటారు. యూదుల యొక్క అలవాటు అది. ఓర్ఫా ముద్దు పెట్టుకొని జంప్ అయిపోయింది, రూతు మటుకు హత్తుకొని అలాగే హత్తుకొని ఉందన్నమాట అండి. ఇందాక మనం అడగాలనుకున్నా మర్చిపోయాను. ఇక్కడ సదా అతను హత్తుకొన్న కోడలు మరి ఇరువురు నిజమైన స్నేహితులుగా, a friend that is closer than a brother, సహోదరుని కంటే ఆప్తునిగా ఉన్న సహోదరుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును హత్తుకుని ఉండుట శ్రేయస్కరం. మరి ఒకరు మరియా, మార్తా. ఈ మరియా మార్తలు అక్కా చెల్లెళ్ళైనా కానీ వారు స్నేహభావముతో, ప్రేమభావముతో, ఐకమత్యముతో వారు మసలిన వారు అయి ఉంటూ ఉన్నారు. కాబట్టి మీలో ఎంతమంది అక్కా చెల్లెళ్ళు ఫ్రెండ్స్ లాగా మసులుతారో సయ్యత్తండి. అబ్బు, అక్క చెల్లెళ్ళు చూసుకుని మురిసిపోతున్నారు. ఒకే చీరలు కట్టుకున్నారు, చెప్పుకొని కట్టుకున్నారు వాట్సాప్లో.
ఇంకెంతమంది ఉన్నాడు మా అక్క చెల్లెళ్ళు? గుడ్. ఇంకెంతమంది ఉన్నాడు మా అక్క చెల్లెళ్ళు? కాబట్టి ఇక్కడ మరియా మార్తలు ఎవరు? అక్క చెల్లెళ్ళు. వీరు ఒకరినొకరు ఏం చేసుకున్నారండి? హత్తుకొని బేతనియాలో నివాసము చేయుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరియా ఒక తత్వం, మార్త ఒక తత్వం. మరియా ధ్యానపురాలు, ఎంతసేపటికి బైబిల్, వాక్యము, సన్నిధి, దైవ ధ్యానం. మార్త చూస్తే అసలు కూర్చోదు, ఎప్పుడు కాలు గాలిని పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది. అంట్లు దోమా, ఏసయ్యకి వంట చెయ్యా, బజారుకి వెళ్ళి షాపింగ్ చేసుకోనా. కాబట్టి ఎక్కడైనా రివర్స్ ఉంటే మరి అయస్కాంతాలు మీకు తెలుసు, ఒకే కాంతాలు ఆకర్షింపం. రివర్స్ కాంతాలు ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మార్త ప్రభు యొద్దకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది ప్రభువుకే. ఏంటంటే, నా అక్క నా పనులో సహాయం చేయమని నువ్వే చెప్పాయా యేసయ్యా అని అడుగుతుంది. పిల్లరా, ఇరువురు పరస్పర వైరుధ్య భావాలు కలిగిన వారై ఉన్నప్పటికీ వీరిరువురు పరస్పర ప్రేమ, సఖ్యత, ఆప్యాయత గలవారు అయి ఉంటూ ఉన్నారు. లూకా సువార్త 10:41-42. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని 40 చదువుకుందాం. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత, చూడండి, విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడుతుంది. గమనించండి, విస్తారమైన పని ఉన్న వారికి నిశ్చయము ఏముంటదండి? తొందరపాటు ఉంటుంది. అమ్మా, ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి, నేను ఒంటరిగా పని చేస్తున్నాను గాని నా సహోదరి నన్ను విడిచిపెట్టేసింది కాబట్టి నీకు చింత లేదా? ఏమయ్యో యేసు ప్రభువా, నీ కోసం నేనే అంట్లు దొమ్ముతున్నా, నీ కోసం నేనే పిండి రూపుతున్నా, నీ కోసం నేనే చేపదేస్తా, నీ కోసం నేనే మాంసం కూర చేపల కూర వండుతున్నా, నీకు ఆడ కూర్చొని వస్తున్నాను, నీ మాటలేంటానే కూర్చుంది. నా విషయం అయినా ఆలోచించవచ్చు కదయ్యా, నా విషయం నీకు చింత లేదా? నాకు సహాయం చేయటానికి ఒక అడుగు పంపించవచ్చు కదా అంటుందండి. ఎవరు? విస్తారమైన పనులు కల్పించుకున్న మార్త. కాబట్టి పనులు కల్పించుకున్నట కాదు, అవసరమైన పనులు మనం చేసుకోవాలి. పనులు కల్పించుకొని తొందరపడుటన్నది అనవసరం. అమ్మ చదువమ్మా 41. అందుకు ప్రభువు మార్తా, ఓ మార్తా, నీవనేకమైన పనులను గూర్చి అనేక పనులను గూర్చి నీవు విచారము కలిగి ఉన్నావు, తొందరపాటు కలిగి ఉన్నావు. అవసరమైనది ఒక్కటి. ఏంటి అవసరమైనది? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అందుకే దేవుడు రాస్తూ ఉన్నారు, మార్టిన్ లూథర్ త్వరగారు కూడా చెప్పారనమాట అండి. అదేమనగా, ఎక్కువ పనులు ఉన్ననాడే ఎక్కువ ప్రార్థన చేయను. ఎక్కువ ప్రార్థన చేయనప్పుడు సగం పనులు అక్కడికక్కడే సఫలమగును. ఎంత అద్భుతం చూడండి. దేవుని బిడ్డలారా, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కడ పనులు అక్కడే ఏమైపోతాయి అంటండి? సఫలమైపోతాయి. నువ్వు ప్రార్థన మాని ఎవరినైనా కలుసుకోవటానికి వెళ్ళావు అనుకో, ప్రార్థన మాని వెళ్తే వాడు కూర్చోవాల్సి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆయన ఉంటాడు, 2 నిమిషాలు పంపించేస్తాడు. ఎప్పుడు? నీవు ప్రార్థన చేసుకున్నప్పుడు అని మనం చూస్తూ ఉన్నాం. తరువాత మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన స్త్రీలు, లూకా సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు, స్నేహితుల వలె వెంబడించిన వారు అయి ఉంటూ ఉన్నారు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు
ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, గమనించండి, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన వీరందరూ, చదువమ్మా, మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుగగు కూజా భార్యయగు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. గమనించండి, యేసు క్రీస్తు ప్రభువు సేవ సాగించుటకు, పోషింపబడుటకు, ఆదరింపబడుటకు ఎవరు కారకులు అంటండి? స్త్రీలు. వీళ్ళందరూ ధనవంతులై ఉన్న యజమానుల యొక్క సతీమణులు. కూజా భార్య, హేరోదు యొక్క ఆస్థాన గృహ నిర్వాహకుని యొక్క భార్య. వీరేం చేసేవారంటండి? తమ పొలములో, తమ రాబడిలో, తమ సేవలో యేసు ప్రభువుకి, శిష్యులకు ఏం చేసేవారండి? సహాయం చేసేవారు. అందుచేత ప్రభువు ఏ పని కూడా కల్పించుకొనకుండా, పౌలు గారైనా ఎవరి మీద ఆధారపడకుండా ఏం చేసేవాళ్ళు? డేరాలు కుట్టేవారు. కాబట్టి ప్రభువుకి స్నేహితులుగా ఉన్న ఈ స్త్రీలు ప్రభువుకి ఏమై ఉన్నారంటండి? పోషకులు. చెప్పండి గట్టిగా సార్, పోషకులు. కాబట్టి తమకు కలిగిన ఆస్తిలో నుండి, చూసారా, ప్రభు వెంబడి వెళ్ళుట ఒక పరిచర్య, ప్రభు వెంటనే ఉండుట ఒక పరిచర్య. అలాగే ముఖ్యముగా ప్రభువుకి ధన సహాయము చేయుట మిక్కిలి ఆశీర్వాదకరమైన పరిచర్యగా మనం భావిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రూతు గ్రంథములో ఉన్న క్రిస్మస్ మరి మర్చిపోతానేమో, చాలా పాఠం ఉంది. మళ్ళా పండగ వస్తుంది కాబట్టి ఇంకొక అంశంలోనికి వచ్చేవాడు వెళ్దాం. ముఖ్యమైన విషయాలు కొన్ని క్రిస్మస్ కాలమందు మీకు తెలియచేస్తాను అని ఆశిస్తూ ఉన్నాను. అదేమనగా విడరా, దేవుని యొక్క జనాంగములో, దేవుని సంతతిలో, తల్లుల వరసలో ఎరికో వాసి రాహాబు చేర్చబడింది. మోయాబు దేశస్తురాలై ఉన్న రూతు చేర్చబడింది. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, కరువు రప్పించి పరువు తీసి పరదేశానికి వెళ్ళటానికి దేవుడు చేసిందంతా కూడా ఎందుకంటే రూతుని తన జనాంగములోనికి చేర్చుకొనుటకు. గమనించండి, ఇక్కడ యోధా దేశములో ఈ కుటుంబం నివాసము చేస్తూ ఉన్నది. ఇంకోసారి అంటాను, యోధా దేశపు బెత్లెహేములో ఈ కుటుంబం నివాసం చేస్తుంది. బహుశా ఈ కుటుంబం మీదే ఎవరి దృష్టి పడింది? సైతాను దృష్టి పడింది. అందుకే సాతానుడు నిత్యం మనం ఇదే ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, ఏ వంశాన్ని పాడు చేయటానికి సదా చూస్తూ ఉన్నవాడు? యోధా వంశాన్ని. ఎందుకంటే యోధా వంశములో నుండి ఎవరు భూలోకానికి వస్తారు? జగదైక రక్షకుడు. ఇక్కడ కూడా యోధానైతే పిల్లలు లేకుండా చేసాడు, సంతానం లేకుండా చేశారు. కోడలకి పోయిన సంవత్సరం మీకు జ్ఞాపకం ఉంటుంది, తామార్ పిల్లలు లేరు. కడికి తామారే పిల్లలు లేకపోతే అవమానం అని చెప్పి ఇక గత్యంతరం లేక ఎవరితో పిల్లల్ని కనింది? మా అమ్మతో. మీకు తెలుసు. కాబట్టి ఇదంతా మనం చూస్తే సాతాను దృష్టి నాశనము చేయడానికి ఎవరి మీద ఉంది? యోధా. అలాగే యోధా కుటుంబంలో బహుశా ప్రభు యొక్క వారసులలో వీరు చేరిన వారు అనుకుంటాను. అందుచేత ఈ కుటుంబాన్ని సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? తారుమారు చేస్తున్నాడు. కరువు కలిగించాడు, వేరే ఊరికి తీసుకుని వెళ్ళాడు, వేరే ఊరిలో వీరందరినీ చదును చేసేసాడు, మటుమాయం చేసేసాడు. అయినా కానీ నీ పాప మొల కంటే
నీ తండ్రి దయ గొప్ప. గమనించండి, దేవుని దయ గొప్పది. అందుచేత దేవుని దయలో రూతు ఉన్నది కాబట్టి మోయాబీయురాలైన రూతు ఎవరికి తల్లి అయింది చెప్పండి? ప్రభువుకి తల్లి అయింది. బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమనగా, ఈ బెత్లెహేమే, బెత్లెహేం 2వ వచనం, ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. గమనించండి, 2 మాటలు పోయిన వారం మీకు చెప్పలేదు, ఇవాళ చెప్పాలి ఖచ్చితంగా. బెత్లెహేం, ఎఫ్రాతా. దయచేసి అనండి ఒకసారి, ఈ మాట మీకు గుర్తుంటుంది. బెత్లెహేం, ఎఫ్రాతా. బెత్ అంటే ఊరు, ప్రదేశం. బయలు మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి లేకపోతే. బేత్ అనగా ప్రదేశం, ఊరు. లెహేం అనగా రొట్టె. లెహేం అనగా రొట్టె. ఇంకో మాట గుర్తుపెట్టుకుంటారా, మర్చిపోతారా? చెప్పండి. బెత్లెహేం, బేత్ అనగా ప్రదేశం, లెహేం అంటే రొట్టె. ఎఫ్రాతా అనండి ఒకసారి, దయచేసి అందరూ ఒకసారి. ఇంకోసారి. ఎఫ్రాతా అంటే 2 భావాలు ఉన్నాయి. ఒకటి బూడిద కుప్ప లేక పెంట కుప్ప, రెండవది సారం, ఫలభరితమైన. ఎఫ్రాతా అంటే పెంట దెబ్బ, సారవంతమైన. ఇంకోసారి చెప్తున్నా, పెంట దెబ్బ, సారవంతం. 2 భావాలు ఉన్నాయి. నాకు అర్థం కాలే ఏంటబ్బా 2 భావాలు ఉన్నాయని. ఈ 2 భావాలు ఎట్లా ఉంటాయి అంటే, కొన్ని పదాలకి, కొన్ని భాషలకి, లేక కొన్ని భాషా పదాలకి ఏముంటాయి, 2 భావాలు ఉంటాయి. ఎఫ్రాతా అంటే పెంట దెబ్బ కరెక్టే, ఎఫ్రాతా అంటే ఫలభరితమైన కరెక్టే. ఇప్పుడు పొలానికి సారం కావాలంటే పెంట దెబ్బ కావాలి. చెప్పండి, పొలానికి సారం కావాలంటే ఏం కావాలి? పెంట దెబ్బ. ఈవేళ ఎరువు వేస్తే పంటలు ఏమవుతాయి? అధికముగా విస్తరిస్తే అధికముగా పండుది అన్నమాట అండి. గమనించండి. మరి పెంట దెబ్బ అంటే వచ్చిన సాక్ష్యం చెప్పాలని మనసు అనిపిస్తుంది. చెప్పమంటారు వద్దంటారు? వినండి. ఎందుకు ఈ సంవత్సరం మనసులో ప్రేరేపణ అదేంటంటే, ఈ రకాల బియ్యాలు తింటుంటే రోగాలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, షుగర్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి మరి ఈసారి ప్రత్యేకంగా ఒరిస్సాయి గారికి ఫోన్ చేసి, ఒరిస్సాయి గారి దగ్గర నుంచి విత్తనాలు తెప్పించాం. ఒరిస్సా నుంచి దేశవాళీ విత్తనాలు అనమాట. ఎందుకంటే ఒరిస్సా వెళ్ళి వాళ్ళు అన్నం వండుతుంటే వేడివేడిగా నేను ఆ వంటశాల పక్కగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళా. మంచి సువాసన వస్తుంది. ఆహా, ఈ సువాసన ఎక్కడో చూశానే, ఎప్పుడో ఈ సువాసన నా ముక్కుకు తగిలిందే అంటే, ఎప్పుడంటే మన పాతకాలంలో బియ్యం వండుతుంటే తల్లి అమ్మ ఏం ఉంచేది, మంచి వాసన. వాసన వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయా, అరే బాబు ఎంత బాగుంది స్మెల్, ఎంత బాగుంది, ఎంత కమ్మగా ఉంది ఈ బియ్యం ఉడికే వాసన అని చెప్పి ఆడ నుంచి తెప్పించాం. సరే, అదృష్టం శాతం బాగానే పండింది. ఈలోగా మొన్న వర్షం దెబ్బకి ఏం వచ్చేసినాయి అండి, వరదలు వచ్చేసినాయి. దేవుని కృప చూడండి, పంటలన్నీ నేలమట్టం అయిపోయినాయి. కానీ మన పంట వట్టుకు కాండం గట్టిది కాబట్టి ఎంత వర్షం వచ్చినా వాన వచ్చినా వాళ్ళ నించుందన్నమాట అండి. అలాగే కండ కూడా గట్టిగా ఉంది. మరి 30% నష్టమే లేండి, కానీ 70% ఏదో చేతికి వచ్చిందని చెప్తున్న సంగతి చూసారా. కాబట్టి దేవుడు పెంట చేస్తాడు, దేవుడు వృద్ధి కలిగిస్తాడు. మరి ఎందుకు ఆలోచించినా అది లేదు. అందుకే ఏమంటారు, పాతొక రోత కొత్తొక వింత. కాదు నేనంటాను, కొత్తే ఒక రోత, పాతే ఒక వింత. ఈవేళ మనం ఆరోగ్యకరమైన ఆహారం అంతా తీసివేసి ఏ ఆహారం కొరకు ఆరాటపడుతూ ఉన్నామండి? వ్యర్థమైన ఈ హైబ్రిడ్ తిండ్ల కొరకు మనం వెంటబడుతూ ఉన్నాం. అది చాలా అపాయకరమైన పరిణామం అన్నమాట అండి. ఇక్కడ ఒక మంచి
వర్తమానం. ఆ వర్తమానం ఏమనగా 6వ వచనం. దయచేసి అందరూ చూడండి ఒకసారి. 1:1-6. వారికి ఆహారం ఇచ్చుటకు, వారికి అనగా బెత్లెహేం వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట. అదేమనగా యెహోవా తన జనులను దర్శించి వారికి ఆహారం ఇచ్చెను. అది గుర్తుపెట్టుకుందాం. ఇంకొక మాట ఉంది, అది చూసుకొని ముగించుకో. యెహోవా తన జనులను దర్శించి వారికి ఆహారం ఇచ్చెను. దీనికి సంబంధించిన వాక్యాలు మనం చూసేసుకొని ముగింపులోకి వెళ్దాం. పిల్లరా, దేవుని దర్శనం ఐశ్వర్యం కలిగించును. దేవుని దర్శనం ఆహారం ఇచ్చును. దేవుని దర్శనం మన లోట్లు తీర్చును. అందుచేత ఆపత్కాల, కరువు కాల, విపత్కాల వాగ్దానములు గబగబ రాసేసుకోండి. మీ ప్రార్థనల్లో, మీ బంధుల్లో ఈ వాగ్దాన ఖడ్గాలు, ఆయుధాలతో దేవునితో పోరాడి గెలవండి అని క్రిస్మస్ కాలమందు ఈ వాగ్దాన దానం మీకు బహుమానముగా ఇవ్వాలని నా ఆశ, ఆకాంక్ష. వరుసగా చూసుకుందాం బాబు. ఆదికాండం చదివేసేయండి. ఇంకొక అంశం ఉంది, చెప్పుకొని ముగించేసుకుందాం. ఆదికాండం 28-20 చదివేసేయండి. స్క్రీన్ మీద చదివేసేయండి, మళ్ళీ మీకు తీయటానికి ఇబ్బంది అవుతుంది. అమ్మా అయిలారా, దయచేసి మీరు కూడా అందరం చదువుకుందాం. ఆ వాగ్దానం మనలో నెరవేరినట్లు అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరూ అయిలారా అమ్మలాడు చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. కాబట్టి యెహోవా నాకు దేవుడయ్యుండి నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము దయచేయును. ఇంకోసారి చెప్తాను. దేవుడు నాకు దేవుడయ్యుండి కాపాడాలి, ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి. నెక్స్ట్ ఆదికాండం 48:15. ఆదికాండం 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. చాలు గమనించండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించను? దేవుడు పోషకుడు. బెత్లెహేమును దేవుడు దర్శించి ఆహారం ఇచ్చెను. నెక్స్ట్ నిర్గమకాండం 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. చాలు. ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించును. ఆయన ఆహారము అనుగ్రహించువాడు. అండర్లైన్ చేసుకున్న ఆహారం అనుగ్రహించువాడు. నెక్స్ట్ 15. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది రెండంతలై ఉండవలెనను. రైట్. నెక్స్ట్ అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించునని ఆయన మీకిచ్చే పోషణను బట్టి మీరు గ్రహించాలి. ఇది నేను నడిపించిన నడిపింపు కాదు, దేవుడు నడిపించిన నడిపింపు. కాబట్టి
ఆకాశమే మహాకాశమే మీకు తోడై నడిపించును కాబట్టి ఆకాశ మహాకాశములు మీకు ఆహారం ఇస్తూ ఉన్నాయి. గమనించండి, మిమ్మల్ని రక్షించింది నడిపించింది దేవుడు కాబట్టి మేము పోషించేది మీకు ఆహారం ఇచ్చేది కూడా దేవుడే అంటారండి. నెక్స్ట్, పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అద్భుతం. పశువులకు గడ్డిని నరుల ఉపయోగము కొరకు కూర మొక్కలను ఆయనే మొలిపించుచున్నాడు. ఎంత గొప్ప మాట. నెక్స్ట్, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు నరుల హృదయమును బలపరచు ఆహారమును నరుల హృదయాన్ని బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఆయన అనుగ్రహించుచున్నాడు, పుట్టిస్తూ ఉన్నాడు. నెక్స్ట్, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. గమనించండి, మనలను పోషించుట దేవుడు మనతో చేసిన నిబంధన. ఆ నిబంధనను మరువక దేవుడు మనలను పోషింపవలసిన వారై ఉంటూ ఉన్నారు. నెక్స్ట్, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. నేను ఆహారమును దీవిస్తాను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. దానిలోని పేదలను ఆహారముతో నేను దేవుడినైనా నేను తృప్తిపరుస్తాను. నెక్స్ట్, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. దేవా, నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు సకల జీవులకు ఆహారం ఇచ్చెదవు. నెక్స్ట్, 146:7 మిస్ అయిపోయింది అనుకుంటా. 146:7 బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. నెక్స్ట్, 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూసారా, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎన్ని ఆహారమునకై వాగ్దానములు. మీరు భోజన ప్రార్థనలో కూడా ఇవన్నీ వాడుకోవచ్చండి, అద్భుతంగా ఉంటాయి. భోజనం కొరకైన ప్రార్థనలు వాడుకోండి. దేవునికి ఎంత సంతోషం, ఎంత కృతజ్ఞతాభావం బట్టి ఆయన ఎంత ఆనందిస్తారు. కట్టుతో పెట్టుకోండి. కాబట్టి గమనించండి, 5వ వచనములో ఉన్న విషాదములు, ఒక్క కరువు, 3 మరణాలు, 10 సంవత్సరాలు, కేవలం ఒకే ఒక్క వచనం. ముగించేసుకుందాం. 1:11 చదివేసేయండి దయచేసి. నయోమి నా కుమార్తెలారా, ఇక్కడ క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ తో ముగించుకుందాం. నా కుమార్తెలారా, మీరు మరలండి, తిరిగి వెళ్ళుడి. నాతో కూడా మీరు రానేలా, నాతో కూడా మీరు ఎందుకు వస్తారు? మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. చాలు. ఇక్కడ 2 గర్భాలు చూసుకుందాం. ఒకటి ఉడికిన గర్భం, రెండవది కన్య గర్భం. పాత నిబంధనలో నయోమి గర్భం ఉడికిన గర్భం. అలాగే క్రొత్త నిబంధనలో మనకు కనబడేది నూతన గర్భం. పిల్లరా, నయోమి అంటూ ఉంది, ఇది నాకెలాగూ సాధ్యం. మరియం అంటూ ఉంది, ఇది నాకెలాగూ సాధ్యం. నయోమి అంటుంది, నేను పురుషుని ఎరిగినను మీకు కుమారులను ప్రసాదించలేను.
మరియమ్మ అంటూ ఉంది, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది నాకు ఎలాగూ సాధ్యం. నయోమి మాట, నేను పురుషుని ఎరిగిననో ఇది నాకు సాధ్యము కాదు. మరియమ్మ అంటుంది, పురుషుని ఎరుగని దానిని, ఇది నాకు ఎలాగూ సాధ్యం. నయోమి అంటుంది, సర్వశక్తిని హస్తం నన్ను బాధించెను. మరియమ్మ అంటుంది, సర్వశక్తిని హస్తం నన్ను కరుణించెను. కరుణించిన హస్తం, అలాగే బాధించిన హస్తం. దేవుని బిడ్డలారా, ఇక్కడ నయోమి అంటుంది, నేను పెండ్లి చేసి కొన్నా నిష్ఫలం. మరి అంటుంది, నేను పెండ్లి చేసుకున్న దానిని, ఇది ఎలాగూ సఫలం. నేను పెండ్లి చేసి కొనని దానిని, ఇది నాకెలాగూ సాధ్యం. నయోమి అంటుంది, పెళ్లి చేసుకున్నా నాకు సాధ్యం కాదు. మరి అంటుంది, పెళ్లి కాకుండా ఇది నాకు ఎలాగూ సాధ్యం. కాబట్టి ఇది నయోమి మరియా ఇరువురు తల్లుల యొక్క వ్యత్యాసం, పరస్పర వైరుధ్య ధర్మములు ఇవి. క్రిస్మస్ కాలమందు తల్లుల గర్భములో ఎలాగు నెరవేరి కన్య గర్భమున యేసుక్రీస్తు ప్రభుద్భవించునంటకు ఒక పాత నిబంధన సూచన, గురుతు, ఆనవాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ముగ్గురు తల్లులు మనకు కనబడుతూ ఉన్నారు. పిల్లరా, నయోమి స్నేహితురాలు రూతు స్నేహితురాలు బలవంతుడు బోయాజు. మరియా స్నేహితురాలు పైన దేవుడు, క్రింద ఎలిజబెత్. ఈలాగున పరస్పర స్నేహముతో వారు మసలి వర్ధిల్లి దైవ సంకల్పమును పరిపూర్ణముగా తమ జీవితములో సార్థకము చేసుకునడం మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగున మనకు తోడేంటకు వచ్చిన దేవుడు మనల్ని హత్తి ఉండి మనల్ని ముద్దు పెట్టుకొని, మనము కూడా దేవుడిని హత్తి ఉండి ముద్దు పెట్టుకొని ఆయన ఉన్న స్థలములో మనం ఉండునట్లు, ఆయన మనల్ని ఉంచు స్థలములో మనం ఉండబోవునట్లు దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, బెత్లెహేములో చరిత్ర వన్నెకెక్కిన వనితలను మేము ఈవేళ ధ్యానించి ఉన్నాం స్వామి. ఈ ముగ్గురు వనితలు తమ విషాదములో విశ్వాస విస్మయము గల వారై ఉండి, వారు మీ యొక్క విశేషమైన, వినూత్నమైన, అద్భుతమైన, వినయపూర్వకమైన విజయమును వారు ఎలాగూ సాధించిన వారై ఉన్నారో అలాగున చేరి ఉన్న ఎవరు రాండ్రై ఉన్న నీ కుమార్తెలను కూడా ఈ క్రిస్మస్ పంక్తిలో ఈవేళ చేరి ఆనందిస్తూ, ఉల్లసిస్తూ, ఉత్సహిస్తూ, ఉప్పొంగొచ్చు దేవా, వారి జీవితంలో ఉజ్జీవింపడుటకు ఈ పండుగే ఒక ఆధారం ఉన్నట్లు కృప చూపించుమని బెత్లెహేం తల్లుల వారసత్వాన వెలసిన యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.